వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్. ఈ రోజు ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం నేను 100 గ్రాముల పల్లీలు, 6 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చీల్చి ఇలా పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు తీసుకుని 4 వెల్లుల్లిపాయలతో ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా వేపుకోవాలండి. ద్వారగా వేపుకోవాలండి. ఇలా వేపుకునేటప్పుడు మాడకూడదండి, అది మాత్రం చూసుకోవాలి. మాడిందంటే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది, చట్నీ టేస్ట్. ఇందులోనే నేను ఒక 50 గ్రాములు పుట్నాల పప్పు అంటే గుల్ల శనగపప్పు అండి, ఆ శనగపప్పు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకున్న తర్వాత మీకు చూపించిన విధంగా మిక్సీ బౌల్లో వేసుకుని కొంచెం తగినంత చింతపండు వేసుకుని ఉప్పు వేసుకుని మిక్సీ కొట్టేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా తయారయ్యే రుచికరంగా ఉండే వేరుశెనగుల చట్నీ రెడీ అయిపోయింది. మనం పైన పోపు పెట్టేసుకుని వేసేసుకోవడమే. ఇడ్లీలోకి దోశల్లోకి ఈ పల్లీల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.